This person, he told me that if I sit with my phone in my back pocket, I'll have back pain. ఒక వ్యక్తి ఏమనంటే నేను నా ఫోన్ని బ్యాక్ పాకెట్లో పెట్టుకొని కూర్చుంటే ఆ నడుము నొప్పి వస్తుంది అని చెప్పా. You're telling me how to sit also now? ఇప్పుడు నేను కూర్చోవడం కూడా ఎలాగ నేర్పించేస్తావు? Man, I said kindly, with kind language I said, please don't talk to me again. నేను చాలా గౌరవంగా దయచేసి అలాంటి మాటలు నాతో చెప్పకండి అన్నా. I was thinking something else, but I didn't say any of that. మనసులో ఇంకోటి వచ్చింది కానీ చాలా గౌరవంగా అలాంటి మాటలు చెప్పకండి అని మాత్రం అన్నాను. See, this very recent attack that happened at the end of June, మరి ఈ జూన్లో నాకు కొద్ది రోజుల క్రితమే జరిగిన ఈ దాడిలో the devil was telling me some things. మరి అపవాది నాతోని సాతాను కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నించాడు. He was telling me that if you walk for this much time, you'll have pain. మరి ఇంతసేపుగా నేను నడిస్తే నీకు తప్పకుండా నొప్పి వచ్చేస్తుంది. He was telling me if you bend down like this, you'll have pain in your legs and your back. ఇలా నువ్వు వంగేవంటే నీ కాలు తప్పకుండా నొప్పి వస్తుంది. He was telling me all these lies. ఇలాంటి అబద్ధాలన్నీ నాతో చెప్తూ ఉన్నా. So I said, you know what, devil? అప్పుడు నేను అన్నాను, సాతానా నీకు ఓ విషయం తెలుసా? You said if I walk for this long, it'll hurt. ఇంతసేపుగా నేను నడిచినట్టయితే నాకు చాలా నొప్పి వస్తుందని చెప్పావు కదా. You said if I bend down like this, it'll hurt. నేను ఈ రకంగా వంగితే నాకు నొప్పి వస్తుందని చెప్పావు. Okay, I'm going to bend down 100 times right now. నేను ఇప్పుడే 100 సార్లు అదే రీతిగా నేను వంగుతాను అని చెప్పాను. I will walk 10 times longer just because you said this. నువ్వు చెప్పావు కనుక అంతకు 10 ఇంతలుగా నేను ఇప్పుడే నడుస్తాను అని చెప్పాను. And I fought those symptoms.